మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఒక మిత్రుడు ఐసిటీ నుండి బిట్లు ఇవ్వండి సార్ అని చెప్పడం జరిగిందండి. అలాగే ఇద్దరు అడగడం జరిగింది. ఇక్కడ కామెంట్లో చూడొచ్చు మనం. మరి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళతో పాటు మీ అందరికీ కూడా ఈ ఐసిటీ నుంచి తక్కువ సమయంలో ర్యాపిడ్ రివిజన్గా చాలా ఉపయోగపడే వీడియో అండి. మరి వీడియో తప్పనిసరిగా లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. మరి సిడి అనగా మొదటి బిట్ అండి. సిడి అనగా ఆన్సర్ ఆప్షన్ 3 కాంపాక్ట్ డిస్క్. కాంపాక్ట్ డిస్క్. రెండో చూద్దామండి. ఈమెయిల్ అంటే ఏమిటి? ఈమెయిల్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ మూడో బిట్ ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్. నాలుగోదండి, స్ప్రెడ్షీట్లో రో కాలం యొక్క కూడలి ప్రదేశాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సెల్ అంటారండి. సెల్. ఐదోదండి, మరి విద్యార్థుల యొక్క మార్కులను హాజరును సులువుగా నిలువ చేసి కావలసినటువంటి సమాచారాన్ని తెలుసుకోవడం గణన చేయుటకు అనువైనదిగా దీనిని భావిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఎక్సెల్. ఎంఎస్ ఎక్సెల్ అండి. ఆరోది, రో కాలం సెల్ అనే పదాలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1 సెల్. సారీ అండి, ఎక్సెల్. ఎక్సెల్. నెక్స్ట్ బిట్టు, మనము వర్డ్లో టైప్ చేసినటువంటి పారాగ్రాఫ్ను సెలెక్ట్ చేసుకొని మనకి కావలసినట్లుగా పేజీకి మధ్య భాగంలో కానీ ఎడమవైపు కానీ కుడివైపు కానీ అమర్చుకునే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫార్మేట్. ఫార్మేట్ అంటామండి. నెక్స్ట్ బిట్ అండి, మొత్తంగా 110 బిట్లతో ర్యాపిడ్ రివిజన్గా జరుగుతుందండి. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. మరి ఎంతోమందికి మీలాంటి మిత్రులకి మీరు ఎంతో వెళ్ళక అన్నిటికొని మైనస్ అయిపోయారండి. ఎక్కడ కోచింగ్కి వెళ్ళలేక టైం కుదరక ఇలా చేస్తున్నటువంటి మీకు ఇలా నిబద్ధతతో లాభాపేక్ష లేకుండా చేస్తున్నటువంటి మన ఛానల్ని ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఓకేనండి. మరి ఎక్సెల్ సీట్లో ఉన్న నిలువు వరుసలను ఎల్లప్పుడూ కూడా దీనితో సూచిస్తాము. ఆన్సర్ ఆప్షన్ 1 అక్షరాలతో. అక్షరాలతో నిలువు వరుసలు అండి. నెక్స్ట్ అండి, ఎక్సెల్ సీట్లో గణిత ప్రక్రియను చేయాలంటే ఫార్ములా ముందు ఈ చిహ్నాన్ని ముందుగా టైప్ చేయాలి. ఏ చిహ్నాన్ని మనము ఫార్ములాను ఉపయోగించేటప్పుడు చేయాలి అంటే ఆన్సర్ ఆప్షన్ 1 ఈజ్ఈక్వల్ని ఉపయోగించి మనం ఫార్ములాని ఎక్సెల్లో ఫార్ములాని యావరేజ్ అయినా ఈజ్ఈక్వల్ సమ్ అండి ఒక సెల్ నుండి ఇంకో సెల్ వరకు డ్రాగ్ చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుందండి. మరి 10వది, ఎక్సెల్ సీట్లో ఉన్నటువంటి తరగతి గది విద్యార్థుల మార్కుల్లో ఎంతమందికి ఎక్కువ మార్కులు వచ్చాయి, తక్కువ మంది మార్కులు వచ్చాయి, పాస్ ఎంతమంది, ఫెయిల్ ఎంతమంది అయ్యారు అనే సంఖ్యను తెలుసుకోవడానికి ఉపయోగపడే పదజాలం ఏమిది? చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ కౌంట్ ఇఫ్ అండి. కౌంట్ ఇఫ్. ఓకేనండి, కౌంట్ ఇఫ్. ఆప్షన్ 4 అండి. 11వది, వ్రాతపూర్వక సమాచారాన్ని సూక్ష్మంగా ఆకర్షణీయంగా విడివిడిగా స్లైడ్ల రూపంలో తయారు చేసి ఇతరులకు ప్రదర్శించడానికి ఉపయోగపడేది? ఆన్సర్ ఆప్షన్ 3 పవర్ పాయింట్ ప్రజెంటేషన్. పవర్ పాయింట్ అండి. సార్వత్రిక విద్యా వనరులను సూక్ష్మంగా ఇలా రాస్తాము. సార్వత్రిక విద్యా వనరులను సూక్ష్మంగా ఇలా రాస్తాము. ఆన్సర్ ఆప్షన్ 3 ఓఈఆర్. ఓఈఆర్. నెక్స్ట్ అండి 13వది, భారతదేశంలో ఏ సంస్థ 100 వివిధ రకాల విద్యా సంబంధ కోర్సులను తయారు చేసి ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎన్పిటిఏఎల్. ఎన్పిటిఏఎల్. 14వదండి, ప్రపంచవ్యాప్తంగా ఏ సంస్థ అందరికీ మొదటగా ఉచిత సార్వత్రిక వనరులను పరిచయం చేసింది? ఉచిత సార్వత్రిక వనరులను పరిచయం చేసింది? ఆన్సర్ ఆప్షన్ 4 వికీపీడియా. వికీపీడియా. 15వదండి, సాంకేతిక పరిభాషలో సమాచార ప్రసారంలో భాగంగా మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్ దేనికి ఉదాహరణగా చెప్పవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 4 చేతి ఉపకరణాలు. చేతి ఉపకరణాలకి ఎగ్జాంపుల్గా మనము మరి మొబైల్స్, ట్యాబ్లెట్స్, ఐప్యాడ్స్ని ఉదాహరణగా చెప్పవచ్చండి. 16వది, ఇంటర్నెట్ను ఉపయోగించడంలో గల ఆచార వ్యవహారాలను, సాంప్రదాయాలను, నైతికతను ఈ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 నెటిక్వెట్స్. 17వదండి, ఎన్పిఐసిటిఎస్సి. ఎన్పిఐసిటిఎస్సి విధానం 2012లో భాగంగా ఎస్సి అనేది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 స్కూల్ ఎడ్యుకేషన్. స్కూల్ ఎడ్యుకేషన్. 18వదండి, పాఠశాల విద్యలో జాతీయ ఐసిటి విధానము 2012ను ఆంగ్లంలో సూక్ష్మంగా ఎలా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎన్పిఐసిటిఎస్సి.
NPICTSE ఇది జాతీయ ICT విధానము 2012 ఆంగ్లంలో సూక్ష్మంగా NPICTSEగా పిలుస్తుంటారండి. 19వది పాఠశాల విద్యలో జాతీయ ICT విధానం 2012కి సంబంధించినటువంటి సరైన సిఫారసు కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ICT సాధనాలను ఉచితంగా పాఠశాల విద్యార్థులకు అందుబాటులోకి తేవడం అనేది సిఫారసు కానిదండి. మరి సిఫారసు అనేది చూద్దామండి ఒకసారి. ICT సాధనాలను ఉచితంగా అందరికీ అందుబాటులోకి తేవడము, ICTని ఉపయోగించడానికి తగిన అవకాశాలను కల్పించడము, ICT యొక్క ప్రయోజనాలు పరిమితుల గురించి విమర్శనాత్మకంగా ఆలోచించండి. ఇవన్నీ కూడా సిఫారసు చేసినవండి. నెక్స్ట్ అండి 20 బిట్టండి. ICT ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విధానం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రతి ఇంటికి అందరినీ లిటరేట్గా తయారు చేయడము అనేది ప్రభుత్వ విధానం కానిదండి. మరి ఏంటి ప్రభుత్వ విధానం అంటే ఉపాధ్యాయులకు ICT నైపుణ్యాలను పెంచడము, ప్రతి ఇంటిలో ఒక్కరినైనా లిటరేట్గా తయారు చేయడము, విద్యా ఆరోగ్యమును పెంపొందించి ప్రపంచ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు తేవడము, ఇవన్నీ కూడా ICT ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ విధానంలో భాగం అండి. 21వదండి CIL కార్యక్రమం ద్వారా పాఠశాలలకు వివిధ కోర్సులకు సంబంధించి ఇచ్చినటువంటి సీడీల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 1 12 సీడీలు అండి. 12 సీడీలు. నెక్స్ట్ అండి 22వది నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అని దీనిని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 ఇంటర్నెట్. నెట్వర్క్ ఆఫ్ ఇంటర్నెట్. 23వదండి ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్ అని ఎవరిని పిలుస్తారు? ఫాదర్ ఆఫ్ ఇంటర్నెట్. ఆన్సర్ ఆప్షన్ 3 విండ్ సెర్ఫ్. 24వదండి WWW అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎవరు? వరల్డ్ వైడ్ వెబ్ అని. ఆన్సర్ ఆప్షన్ 2 బెర్నర్స్-లీ. 25వదండి ఈమెయిల్లో భాగంగా మనం ఎవరికైనా సమాచారం పంపించాలనుకుంటే ఉపయోగపడే ఆప్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 కంపోజ్ చేసి సెండ్ చేయాలండి. ఓకేనండి, ముందు తయారు చేయాలి కదా, ముందు మనం ఆ తర్వాత సెండ్ చేయాలి. నెక్స్ట్ 26వది కంప్యూటర్ను ఉపయోగించి మనము ఎవరికైనా లెటర్ రాయాలన్నా, ఫిర్యాదు చేయాలన్నా, దరఖాస్తు చేయాలన్నా ఆ సమాచారాన్ని ఎక్కడ టైప్ చేస్తాము? ఆన్సర్ ఆప్షన్ 4 MS వర్డ్. 27వదండి కంప్యూటర్ను ఉపయోగించేటప్పుడు ఏదైనా అనుమానాలు తలెత్తితే మనము నివృత్తి చేసుకోవడానికి ఉపయోగపడే ఆప్షన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 హెల్ప్. మన ఫోన్లో కూడా ఉంటుంది చూడండి, ప్రతి ఆప్షన్లోనూ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత హెల్ప్ అని ఉంటుంది, అదేవిధంగా ఆ బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత కూడా హెల్ప్ అని ఉంటుంది, కాబట్టి హెల్ప్ అండి. 28వది ఎక్కువ మంది విద్యార్థులు సాధించిన మార్కులను కూడటం, సగటు చేయడము, విజేతలను తెలుసుకోవడం దీనిలో సులువు. ఆన్సర్ ఆప్షన్ 1 ఎక్సెల్. 29వదండి MS ఎక్సెల్ ఓపెన్ చేయగానే మనకు కనిపించే షీట్ల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 4 3 షీట్లు అయితే కనిపిస్తాయండి కిందనే, షీట్ 1, షీట్ 2, షీట్ 3 అని. నెక్స్ట్ అండి 30వది కంప్యూటర్ పరిభాషలో విలువలేని సమాచారంను ఈ పేరుతో పిలుస్తారు. విలువలేని సమాచారాన్ని ఈ పేరుతో పిలుస్తారు స్పామ్ మెసేజెస్ అంటారు. నెక్స్ట్ అండి అందులో 1వది ఈ క్రింది వానిలో సామాజిక మాధ్యమంగా ఉపయోగపడనిది. ఆన్సర్ ఆప్షన్ 4 పవర్ పాయింట్. సామాజిక మాధ్యమంగా ఉపయోగపడింది పవర్ పాయింట్. 2వదండి డివిడిని విస్తరించండి. డిజిటల్ వెర్సటైల్ డిస్క్ డివిడి అంటే. 3వదండి పాఠశాల విద్యలో జాతీయ ICT విధానం 2012కి సంబంధించి NPICTSEలో P అనేది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 పాలసీ. 4వదండి CAL అనగా ఏమిటి? ఆన్సర్ కంప్యూటర్ అసిస్టెడ్ లెర్నింగ్. నెక్స్ట్ పెట్టండి CBT అంటే ఏమిటి? మనము CBTలోనే ఎగ్జామ్ రాస్తామండి. ఆన్సర్ ఆప్షన్ 3 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇంతకుముందు ఆఫ్లైన్లో ఉండేది, ఇప్పుడు ఆన్లైన్, అంటే CBT ఫార్మేట్లోకి వస్తుంది. అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోకి మన యొక్క టెట్ DSC ఎగ్జామ్లు అయితే ఈ విధంగా వస్తున్నాయండి. మరి CPU అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. 7వది ర్యామ్ అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. 8వది రోమ్ అనగా ఏమిటి? ROM అనగా ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 2 రీడ్ ఓన్లీ మెమరీ. రీడ్ ఓన్లీ మెమరీ. 9ది 4 బిట్స్ అనగా ఏమిటి? 4 బిట్స్ అంటే బోర్డుకి 1ది 1 నిబెల్. 4 బిట్స్ని మనము 1 నిబెల్ అంటామండి. 10వది ల్యాన్ అనగా ఏమిటి? ల్యాన్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్. 11వదండి ఐపీ అడ్రస్లో భాగంగా ఐపీ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఇంటర్నెట్ ప్రోటోకాల్. ఐపీ అడ్రస్ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. 12వదండి క్రింది వానిలో ప్రత్యక్ష ప్రసారానికి ఉదాహరణ కానిది. ఉదాహరణ కానిది. ఆన్సర్ ఆప్షన్ 4 సినిమా. ప్రత్యక్ష ప్రసారం అంటే లైవ్ అండి. జూమ్ యాప్ అంటే లైవే కదండి అది. సో ఇవన్నీ కూడా లైవ్, సినిమా అనేది కాదండి. మరి కంప్యూటర్ యొక్క లక్షణం కానిది ఏమిటి? ఆన్సర్ ఇది ఒక చేతి ఉపకరణం. చేతి ఉపకరణం అంటే ఫోను, టాబ్లెట్ ఇవ్వండి. కానీ ఇక్కడ కంప్యూటర్ యొక్క లక్షణాలు వేగము, ఖచ్చితత్వం, విశ్వసనీయత, నిల్వ సామర్థ్యము, నిర్విరామంగా పనిచేయగల సామర్థ్యం ఇవన్నీ కూడా కంప్యూటర్ యొక్క లక్షణాలు అండి. 14వది ఏఎల్యు అనగా? ఆన్సర్ ఆప్షన్ 3 అర్థమెటిక్ లాజికల్ యూనిట్. అర్థమెటిక్ లాజికల్ యూనిట్. నెక్స్ట్ అండి కంప్యూటర్ యొక్క నిల్వ సామర్థ్యాన్ని అదనంగా మనకు కావలసినంత పెంచుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 సెకండరీ స్టోరేజ్ యూనిట్. సెకండరీ స్టోరేజ్ యూనిట్ అంటామండి. 16వది ఇంటర్నెట్లో తరచుగా సెర్చ్ బార్లో కనిపించే హెచ్టిటిపి అనగా ఏమిటి? హెచ్టిటిపి అనగా ఏమిటి? హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ అండి 17వది మన కంప్యూటర్లో వ్యక్తిగత సమాచారం కాకుండా కంప్యూటర్ను పని చేయించడానికి అవసరమైనటువంటి సాఫ్ట్వేర్లన్నీ సాధారణంగా ఏ డ్రైవ్లో నిల్వ చేస్తాము? ఆన్సర్ ఆప్షన్ 1 సి డ్రైవ్లో అయితే నిల్వ చేస్తుంటామండి. మరలా 120 బిట్లతో ఐసీటీ మీద నెక్స్ట్ వీడియో ఉందండి. తప్పనిసరిగా ఈ వీడియోని ఫాలో అయ్యి ఆ వీడియోని కూడా ఫాలో అవ్వండి. ఎందు గురించి అంటే వీటి నుంచి తప్పనిసరిగా 2 మార్కులు అయితే వచ్చే అవకాశం ఉందండి. మరి అంత వాల్యుబుల్ బిట్స్తో కూడినటువంటి బిట్స్ అండి. ఓకేనండి. నెక్స్ట్ అండి 18వది ఈ క్రింది వానిలో సరైన కంప్యూటర్ కమాండ్ కానిది ఏమిటి? సరైన కంప్యూటర్ కమాండ్ కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 సమాచారాన్ని పేస్ట్ చేయడానికి కంట్రోల్ పి అనేది నొక్కడము అనేది సరికాదండి. మరి ఈ యొక్క పేస్ట్ చేయడానికి ఉన్న కమాండ్ ఏంటో తెలిస్తే మీరు తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు కాపీ చేయడానికి కంట్రోల్ సి, సేవ్ చేయడానికి కంట్రోల్ ఎస్, మొత్తం సమాచారాన్ని సెలెక్ట్ చేయడానికి కంట్రోల్ ఏ, మరి పేస్ట్ చేయడానికి ఆప్షన్ ఏంటో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఇంటర్నెట్ పరిభాషలో 4G అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 4th జనరేషన్. 4th జనరేషన్. 25 అండి కంప్యూటర్లో బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ అని దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 CPU. CPU. 21ది ద టెక్నాలజీ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ట్రాన్స్ఫర్మేటివ్, ఇట్ ఈస్ ద స్కూల్ ద పెడగాజీ దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేటివ్ స్టేటెడ్ బై హోమ్. ఎవరు చెప్పడం జరిగింది? ఈ స్టేట్మెంట్ని ఎవరు చెప్పడం జరిగింది? ఆన్సర్ తాన్యా బైరోన్. తాన్యా బైరోన్. 22వది ఐసీటీలో సి అనగా ఏమిటి? ఐసీటీలో సి అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 కమ్యూనికేషన్. కమ్యూనికేషన్. 23వది ఫైల్. FILE ఫైల్. దీనిని విస్తరించుము. ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్యూచర్ ఐడెంటిఫికేషన్ అండ్ లొకేషన్ ఎక్స్పెరిమెంట్. ఫైల్ అంటే ఫ్యూచర్ ఐడెంటిఫికేషన్ అండ్ లొకేషన్ ఎక్స్పెరిమెంట్. ఇదే ఫైల్ అండి. MICRను విస్తరించుము. ఆన్సర్ ఆప్షన్ 3 మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ టెక్నాలజీ. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నైజేషన్ టెక్నాలజీ. 25దండి కంప్యూటర్లో సమాచారాన్ని నిల్వ చేసే సామర్థ్యాన్ని ఏ రూపంలో కొలుస్తాము? ఆన్సర్ ఆప్షన్ 2 బైట్లు. బైట్లు. 26వదండి కంప్యూటర్లో ఒక ఖచ్చితమైనటువంటి పనిని నిర్వర్తించడానికి మాత్రమే వాడే ప్రోగ్రామ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్. 27వదండి సమాచారం నిల్వ చేసే సామర్థ్యం ఆధారంగా క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 కిలోబైట్స్, మెగాబైట్స్, గిగాబైట్స్, టెరాబైట్. KMGT. ఓకేనండి. 28వది ఐసీటీ ప్రసార నియమాలలో లేనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 మైక్రోసాఫ్ట్ అనేది ఐసీటీ ప్రసార నియమాలలో లేదు. మరి ఏంటంటే మొబైల్, టీవీ, కంప్యూటర్ అండి. ఐసీటీ ప్రసార నియమాల్లో ఉన్నవి మొబైల్, టీవీ, కంప్యూటర్. 29వది టీవీలో వచ్చే సీరియల్స్, థియేటర్లో సినిమా,
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారీ ఏ ప్రసారానికి ఉదాహరణలు? ఇవన్నీ కూడా ఆన్సర్ ఆప్షన్ 4 ముందుగానే రికార్డ్ చేయబడినవి. 35 కీబోర్డ్ దీనిలో భాగంగా ఉంటుంది. కీబోర్డ్. ఆన్సర్ ఆప్షన్ 2 ఇన్పుట్ సాధనాలు. ఇప్పటివరకు 60 బిట్లు అంటే 30, 30, 60 అయ్యాయి. మరలా ఒకటించండి. ఈ క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది. ఇందులో ఐసీటీ ఏ ఉంటుందండి, ఐసీటీబీ ఉంటుంది. రెండాట్లు కూడా ఇంక్లూడ్ చేసి మీకోసమని చెప్పి గ్యాదర్ చేసుకొని మరి మీకైతే బిట్స్ అయితే ఇస్తున్నానండి. మరి ఎలాంటి లాభాపేక్ష లేనటువంటి ఎటువంటి రుసుము వసూలు చేయకుండా మీరు అడిగినటువంటి బిట్లను మీకు ఏ బిట్లు కావాలో అడగండి, తప్పనిసరిగా అయితే చేస్తాను. కామెంట్ అయితే చేయండి. మరి ఎన్ని కామెంట్లు వస్తున్నాయో కూడా చూస్తాను. దానిలో ఎక్కువగా ఏదైతే వస్తుందో దాన్ని వెంటనే తర్వాత రోజు నేను వీలైనంత వరకు మీకు వీడియో రూపంలో అందించడానికి 90% ట్రై చేస్తానండి. ఓకేనండి. మరి ఈ క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది. మరి దీనికోసం తప్పనిసరిగా అయితే మన ఛానల్ అయితే ప్రమోట్ చేయండి. తప్పనిసరిగా ప్రతి వీడియోని అయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనండి. ఆన్సర్ అప్లికేషన్ సాఫ్ట్వేర్ కానిది లినక్స్. ఇక్కడ వినాంప్, విఎల్సి మీడియా, ఎంఎస్ విండోస్ ఇవన్నీ కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్లు అండి. లినక్స్ అనేది కాదు. రెండోది సమాచారం నిల్వ ఉండే అంశాల ఆధారంగా అనేక ఫైళ్ళ సముదాయంగా దీనిని పిలుస్తాము. ఆన్సర్ ఆప్షన్ 3 ఫోల్డర్. ఈ క్రింది వానిలో ఇన్పుట్ సాధనం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ప్లాటర్. ఇన్పుట్ సాధనం కానిది ప్లాటర్. సాఫ్ట్వేర్ రకాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ 1 2 రకాలు. సాఫ్ట్వేర్ రకాలు 2 రకాలు. సిపియు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో లేనిది ఏమిటి? మరి దీనికి ఆన్సర్ తెలిస్తే, సిపియులో లేనిది ఏమిటి మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఆన్సర్ చెప్పేస్తాను. ఆన్సర్ ఆప్షన్ 2 అర్థమెటిక్ లాంగ్వేజ్ యూనిట్. యాక్చువల్గా అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఉంటుందండి, లాంగ్వేజ్ యూనిట్ ఉండదు. ఓకేనండి. 6వది మన కంప్యూటర్లో ఉన్నటువంటి సమాచారాన్ని మన మిత్రులు వారు ఎక్కడ ఉన్నా మన కంప్యూటర్ని చూసుకోవడానికి ఏ అప్లికేషన్ ఉపయోగిస్తారు? మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి. మన కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని మన మిత్రులు వారు ఎక్కడ ఉన్నా మన కంప్యూటర్ని చూసుకోవడానికి ఏ అప్లికేషన్ ఉపయోగిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4 ఎనీ డిస్క్. ఎనీ డిస్క్ అనేది మన యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి సిస్టమ్ని దూరంగా ఉన్న వేరొక సిస్టమ్తో ఆపరేట్ చేయొచ్చండి. ఆ సిస్టమ్ని, ఆ యొక్క సాఫ్ట్వేర్, ఆ యొక్క అప్లికేషన్ మనము ఎనీ డిస్క్ అంటామండి. దీనివల్ల మాల్వేర్స్ అంటే మన యొక్క హ్యాక్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంటుందండి. 7వదండి వన్ వే ట్రాన్స్మిషన్కి సంబంధించి ఒకవైపు నుంచే సమాచారం సరైనది కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 మొబైల్స్. దేనిలో మ్యాగ్నెటిక్ శాటిలైట్ ప్రసారం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 టీవీలలో శాటిలైట్ ప్రసారం అయితే జరుగుతుందండి. 9వది మన వాయిస్ను మనం రికార్డ్ చేయవచ్చు మరియు లైవ్ కూడా చేయవచ్చు. ఇది ఏ ప్రసార సాధనంలోని భాగం? ఆన్సర్ ఆప్షన్ 4 కంప్యూటర్. 10వదండి అవుట్పుట్ యూనిట్ విభాగానికి సంబంధించినది. ఆన్సర్ ఆప్షన్ 4 పంచ్ పవర్ టేప్స్. 11వదండి సునామీ, భూకంపాలు, వరదలు, చర్చలు, సమావేశాలు మొదలైనవి జరుగుతున్నవే చూపించడము అనేవి వాటిని జరుగుతున్నప్పుడు చూపించే వాటిని మనము ఆన్సర్ ఆప్షన్ 2 ప్రత్యక్ష ప్రసారాలు అంటామండి. 12వది 1 గిగాబైట్ అనగా ఎంత? 1 గిగాబైట్ అనగా ఆన్సర్ ఆప్షన్ 2 1024 మెగాబైట్లు. 1 GB అంటాం కదండి. గిగాబైట్ అంటే జీబీ. 1 GB అంటే 1024 మెగాబైట్స్. MB 1024 MB అయితే 1 GB అవుతుందండి. మనం జీబీలో ఖర్చు చేస్తున్నా చూసారా. మరి నెక్స్ట్ అండి విండోస్, లీనిక్స్, డాక్స్, మ్యాక్ మొదలైనవి ఏ సాఫ్ట్వేర్ రకానికి చెందింది? ఇందాక చెప్పాను ఇది అప్లికేషన్ కాదు సాఫ్ట్వేర్ అని. మొదలైనవి ఏ సాఫ్ట్వేర్ రకానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ 3 ఆపరేటర్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అండి. ఆపరేటర్ సిస్టమ్ సాఫ్ట్వేర్. 14వది జాయ్స్టిక్లు, స్పీచ్ రికగ్నైజేషన్ సిస్టమ్, మ్యాగ్నెటిక్ డ్రమ్ములు, టచ్ ప్యాడ్లు మొదలైనవి ఏ రకమైనటువంటి సాధనాలు? ఆన్సర్ ఆప్షన్ 1 ఇన్పుట్ సాధనాలు. 15వదండి సిపియులో పి అనగా ఏమిటి?
ఆన్సర్ ఆప్షన్ 3 ప్రాసెస్, కంప్యూటర్ ప్రాసెస్. 16వది అండి, విశ్వసనీయత అంటే నిలకడ అన్నది ఎవరు? విశ్వసనీయత అంటే నిలకడ అన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రాస్. నెక్స్ట్ పెట్టండి, మనము కంప్యూటర్లో ఒక అప్లికేషన్ను ఎన్నిసార్లు ఉపయోగించినా ప్రతిసారి కూడా అదే ఫలితాలను చూపిస్తుంది. ఇది కంప్యూటర్ యొక్క లక్షణాలలో దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 3 విశ్వసనీయత. 18వదండి, ఎల్సిడి అంటే ఏమిటి? ఎల్సిడి అంటే ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 లిక్విడ్. ఎల్ అంటే లిక్విడ్. 19వదండి, ఒక బైట్ ఎన్ని బిట్స్కి సమానం? ఆన్సర్ ఆప్షన్ 2 8 బిట్స్కి అండి. 8 బిట్స్కి ఒక బైట్ అనేది సమానం అండి. 25 వైఫై అనగా ఏమిటి? వైఫ్ కదండి, వైఫై. ఆన్సర్ ఆప్షన్ 4 వైర్లెస్ ఫిడిలిటీ. ఆప్షన్ 4 వైర్లెస్ ఫిడిలిటీ. ఇప్పటి వరకు 80 బిట్లు అయితే అవ్వడం జరిగాయండి. 30, 20 అండి. ఇప్పుడు మరొక 30 అండి. ఈ క్రింది వానిలో హార్డ్వేర్ ఉపకరణం కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 జావా లాంగ్వేజ్. రెండోదండి, స్మార్ట్ బోర్డులలో ఉన్న ప్రత్యేక పరిజ్ఞానం ఇది. స్మార్ట్ బోర్డ్స్. ఆన్సర్ ఆప్షన్ 1 డిజిటల్ విజన్ టచ్ అండి. డిజిటల్ విజన్ టచ్. మూడోది, సిడి అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 కాంపాక్ట్ డిస్క్. నెక్స్ట్ 4వదండి, సిడి డివిడీలలో నిల్వ సామర్థ్యం ఎంత ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 2 సిడీలో అయితే 700 MB ఉంటుందండి. అదే డివిడీలో అయితే 4.7 GB. సిడీలో 700 MB, డివిడీలో 4.7 GB. నెక్స్ట్ అండి 5వది, డిఎల్పిని విస్తరించండి. ఆన్సర్ ఆప్షన్ 3 డిజిటల్ లైట్ ప్రాసెసింగ్. 6వదండి, విఎల్సి సాఫ్ట్వేర్ అనేది ఒక. ఆన్సర్ ఆప్షన్ 2 వీడియో ప్లేయర్. నెక్స్ట్ పెట్టండి, వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లకు మరో పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్. వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లకు మరో పేరే క్లయింట్ సర్వర్ సాఫ్ట్వేర్. 8వదండి, ప్రపంచవ్యాప్త కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థగా దీనినైతే పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ల అనుసంధాన వ్యవస్థగా దీనిని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 ఇంటర్నెట్. 9వదండి, కదలిక లేని చిత్రాలకు క్రమ పద్ధతిలో చలనం కలిగించి సన్నివేశంలో చూపించే ప్రక్రియను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 యానిమేషన్. 10వదండి, యథార్థ సంఘటనలను కృత్రిమంగా సృష్టించి కళ్ళకు కట్టినట్లు చూపించడాన్ని మనం ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 సిమ్యులేషన్. మరి 11వదండి, వేరువేరు ప్రాంతాలలో నివసించే వ్యక్తులు జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 టెలికాన్ఫరెన్స్. వేరువేరు ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని, అంటే వేరువేరు ప్లేసుల్లో ఉంటూ వాళ్ళు మాట్లాడుకోవడాన్ని టెలికాన్ఫరెన్స్ అంటామండి. నెక్స్ట్ పెట్టండి, విదలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 వైగాటస్కీ. నెక్స్ట్ 13వదండి, స్కఫోల్డింగ్ వ్యూహాలను తెలియజేసిన వ్యక్తి ఎవరు? స్కఫోల్డింగ్. ఆన్సర్ ఆప్షన్ 2 స్కిన్నర్. 14వదండి, ఫ్రీవేర్లు అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఉచిత సాఫ్ట్వేర్లు. ఫ్రీవేర్లు అంటే ఉచిత సాఫ్ట్వేర్లు. 15వది, ఈ క్రింది వానిలో సైబర్ నేరంగా పిలవబడినది ఉచిత సాఫ్ట్వేర్లను వాడుకోవడం. సైబర్ నేరం కాదండి అది. మరి ఏంటంటే సైబర్ నేరం? హ్యాకింగ్, గ్రంథ చౌర్యం, ఏకాంత భగ్నం, ఇవన్నీ కూడా సైబర్ నేరంగా పిలువబడుతుందండి. 16వది, ఇతర కంప్యూటర్లో ఉన్న సమాచారాన్ని వారికి తెలియకుండా తస్కరించడాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 హ్యాకింగ్. 17వది, ప్లగారిజం అనే సాఫ్ట్వేర్ను ఈ అంశమును అరికట్టుటకు ఉపయోగిస్తారు. ఆన్సర్ ఆప్షన్ 2 గ్రంథ చౌర్యం. ప్లగారిజం గ్రంథ చౌర్యానికి ఉపయోగిస్తారండి.
18వది విద్యార్థులు తయారు చేసినటువంటి నివేదికలను ఒక ఫైల్ రూపంలో భద్రపరచడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 పోర్ట్ఫోలియో. 19వది అసలు పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే ఒక విద్యార్థి యొక్క అతను చేసినటువంటి డ్రాయింగ్ కానీ అతను రాసినటువంటి ఎగ్జామ్ కానీ అన్నింటినీ కూడా వారు చేసిన స్కిల్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర పొందుపరచడం అంటే దాన్నే విద్యార్థి యొక్క పోర్ట్ఫోలియో అంటామండి. అలాగే కొంతమంది విద్యార్థుల యొక్క పోర్ట్ఫోలియో విద్యార్థులు తయారు చేసినటువంటి నివేదికలను ఒక ఫైల్ రూపంలో తయారు చేయడానే పోర్ట్ఫోలియో అంటారండి. అలా ప్రతి పిల్లవాడికి పోర్ట్ఫోలియో తయారు చేయాలండి మీరు ఉపాధ్యాయుడిగా అయిన తర్వాత. ఓకేనండి, ఆల్ ద బెస్ట్ అండి. మీరు ఎలాగా నిబద్ధతతో చదవండి, మీకు తోడుగా అయితే నేను ఉంటాను. మీకు ఏ వీడియోలు కావాలో చెప్పండి, లాభాపేక్ష లేకుండా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కొంతమంది కొద్దిగా సబ్స్క్రైబ్స్ రాగానే వ్యూస్ రాగానే వెంటనే పెయిడ్ ఛానల్లో లేదంటే ఒక 100 గ్రాండ్ టెస్టులు తయారు చేసి వెంటనే దాన్ని ఒక యాప్ని క్రియేట్ చేసేసి యాప్లో పెట్టేసి ఇలా చేస్తున్నారు. అది మాత్రం నా వరకు కూడా వచ్చాయి. సార్ మీరు చేసే వీడియోలని మాకు కూడా చేయండి, మా దానిలో పెట్టండి, పలానా అమౌంట్కి అమ్ముదాము అని చాలామంది నాకు రెఫర్ చేశారు. కానీ చాలామంది చేస్తున్నారు, మనకి అటువంటి లాభాపేక్ష లేదండి. మరి నాకు సపోర్ట్ మీరేనండి, నాకు బలం మీరే. నాకు ఎటువంటి లాభాపేక్షతోనే సంబంధం లేదు, మీరు లైక్ చేస్తే చాలు అనే కాన్సెప్ట్ అని నేను ముందుకెళ్తున్నాను. నా యొక్క ప్లేలిస్ట్లో డిఎస్సి ప్లేలిస్ట్లో చూడండి, ఒక వందల బిట్లతో కూడినటువంటి అనేక వీడియోలు మీరు చూడొచ్చు. మరి అలా చేస్తున్నానంటే ఒక కారణము, మరి లాభాపేక్ష ఉండకూడదు, జనాలందరికీ చేరాలని అనేది నా ఉద్దేశం అండి. మరి తప్పనిసరిగా లైక్ చేస్తే ఎక్కువ మందికి చేరుతుందండి, దయచేసి మర్చిపోవద్దు. ఓకేనండి, దీనిని ఒక స్కోరింగ్ గైడ్గా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 రూబ్రిక్. 25 రూబ్రిక్లోని సోపానాలను ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గుడ్రిచ్. 21 ట్విట్టర్ సమాచారమును పోస్ట్ చేయడాన్ని ఏమంటారు? ట్విట్టర్ సమాచారాన్ని పోస్ట్ చేయడాన్ని ఆన్సర్ ఆప్షన్ 3 మెసేజ్ అంటామండి. పోస్ట్ చేయడాన్ని మెసేజ్ అంటారు. ఇక్కడ సారీ అండి, ఇక్కడ 2 ఒక్కలా పడిపోయాయి. సో ఆన్సర్ ఆప్షన్ 3 మెసేజ్, ఏదైనా 2 or 3. ఓకేనండి. 22 సామాజిక మాధ్యమాలలో ప్రస్తుతం అత్యంత శక్తివంతమైనటువంటి సాధనంగా దేనిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఫేస్బుక్. 23 ఏ సామాజిక మాధ్యమంలో గరిష్టంగా 140 అక్షరాలతో మెసేజ్ను పోస్ట్ చేయవచ్చు? ఆన్సర్ ఆప్షన్ 2 ట్విట్టర్లో 140 అక్షరాలతో మెసేజ్ను పోస్ట్ చేయవచ్చండి. 24 దీనిని స్మార్ట్ ఫోన్ సోషల్ నెట్వర్కింగ్ మీడియా అని పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 వాట్సాప్. 25 ఈ క్రింది ఏ సామాజిక మాధ్యమంలో ఎక్కువగా విద్యావంతులు నిపుణులతో కూడినటువంటి చర్చలు జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 4 లింక్డ్ఇన్. 26 భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులకి గల సూక్ష్మ రూపం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 మూక్. దీని మీద ఎక్కువ బిట్లు అయితే వస్తుంటాయండి. భారీ సార్వత్రిక ఆన్లైన్ కోర్సులకి గల సూక్ష్మ రూపమే మూక్, MOOC. మరి 27 MOOCలో M అనేది దేనిని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4 మ్యాసివ్, MASSIVE మ్యాసివ్. 28 స్వయం అనే కార్యక్రమాన్ని తయారు చేసిన సంస్థ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 MHRD. నెక్స్ట్ అండి 29 భారతదేశంలో ఏ కార్యక్రమం ద్వారా ఉచితంగా వీడియో కోర్సులు మెటీరియల్ను అందిస్తున్నారు? ఏ కార్యక్రమం ద్వారా ఉచితంగా వీడియో కోర్సులు మెటీరియల్ను అందిస్తున్నారు? ఆన్సర్ ఆప్షన్ 4 స్వయం. మరి వీడియోకి వచ్చినటువంటి లాస్ట్ పెట్టండి. దయచేసి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్ కామెంట్లేనండి మాకు బహుమానాలు. మరి ఎటువంటి లాభాపేక్ష చూడడం లేదు, దయచేసి గుర్తించండి. మరి స్వయం అనే కార్యక్రమంలో M దేనిని సూచిస్తుంది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇప్పుడు కూడా ఈ వీడియో కూడా ఇలా లైక్ చేయడం వల్ల మీలాంటి ఎంతోమంది ఇంటి దగ్గర ఉండి మనీ ఎర్న్ చేయలేక, మనీ పెట్టలేక, జాబ్ చేసుకున్న వాళ్ళకి, అదేవిధంగా ఇంటి దగ్గర ఉండే చదువుకునే ఆడవాళ్ళకి ఇది ఎంతగానో యూజ్ అవుతుందండి. మరి సపోర్ట్ చేస్తున్నట్లయితే మరిన్ని వీడియోలు చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందండి. టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. ICT యొక్క సరైన విస్తరణ రూపం చెప్పండి. ఆన్సర్ ఆప్షన్ 3 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ. ఓకేనండి. రెండో బిట్ అండి. ICT సాధనాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 ABCD అండి. మొత్తం అన్ని అంటే టీవీ, మొబైల్స్ ఆర్ ట్యాబ్లెట్స్, రేడియో కమ్ టేప్ రికార్డర్, కంప్యూటర్, వీటన్నిటిని కూడా మనము ICT సాధనాలని చెబుతుంటామండి. నెక్స్ట్ 3వది ఏంటి?
ఐసిటి ద్వారా జరిపే ప్రసారాలు. ఇది ర్యాపిడ్ రివిజన్కి కూడా యూజ్ అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక్కసారి చూసుకుంటే ఆ చాప్టర్ మొత్తం కూడా ఒక్కసారి ఒక వీడియోలోనే మొత్తం వెళ్ళిపోతుందండి 30 నిమిషాల్లోనే. ఆన్సర్ ఆప్షన్ 3, 1 and 2 అండి. ప్రత్యక్ష ప్రసారాలు ముందుగా రికార్డ్ చేయబడినవి ఐసిటి ద్వారా జరిపే ప్రసారాలు అండి, రెండు కూడా. నెక్స్ట్ 4వదండి, చర్చలు సమావేశాలు, ఈ రకమైనటువంటి ప్రసారాలు. చర్చలు సమావేశాలు. ఆన్సర్ ఆప్షన్ 4, 2 మాత్రమే. అంటే ముందుగా రికార్డ్ చేయబడిన మాత్రమే ఈ రకమైనటువంటి ప్రసారాలు అయితే చేస్తుంటారండి. నెక్స్ట్ పెట్టండి, స్వీయ దృక్పథాలు జోడించే వీలున్నటువంటి ప్రసారాలని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రీ రికార్డెడ్ వీడియోలు అని కూడా అంటుంటున్నారండి. 6వది, నటనతో కూడినటువంటి చిత్రీకరణలో ఉండే ప్రసారాలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2, ప్రీ రికార్డెడ్ అండి. 7వది, టెలివిజన్ ప్రసార నియమాలు. ఆన్సర్ ఆప్షన్ 2, ABC. ఏకమాధ్యమ ప్రసారాలు, వినియోగదారుని ఆధీనంలో ప్రసారాలు ఉండవు, డిటిహెచ్ యాంటెన్నా అవసరం. ఇవన్నీ కూడా సరైనవి అండి. మరి సరికాంది మన మాటలు ఎల్లప్పుడూ రికార్డు చేయగలము అనేది సరైనది కాదండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి, సరైన జతలని గుర్తించండి. ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగిందండి, ఐసిటి విభాగాలు, దానిలో జతల్ని గుర్తించమన్నాడు. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 1వది ఏ అండి, టెలివిజన్ అంటే డిటిహెచ్ కానీ యాంటీనా కానీ. 2వది సి అండి, మొబైల్స్ సర్వీస్ ప్రొవైడర్. 3వది డి అండి, రేడియో ఆర్ టేప్ ఇన్బిల్డ్ సిస్టమ్ అండి. కంప్యూటర్ అనేది ఇంటర్నెట్ సాఫ్ట్వేర్. ఈ విధంగా జత చేయడం అండి. నెక్స్ట్ బిట్ అండి, 9వది, మరి ప్రసారాలు వినియోగదారుడు ఆధీనంలో ఉండే సాధనాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, మొబైల్స్ అండ్ కంప్యూటర్స్. వినియోగదారుడి ఆధీనంలో ఉండే సాధనాలే మొబైల్స్ అండ్ కంప్యూటర్స్. 10వదండి, ఫైబర్ ఆప్టిక్ వాహకాల ద్వారా ప్రసారాలు జరిపే సాధనాలు ఏమిటి? ఫైబర్ ఆప్టిక్ వాహకాల ద్వారా ప్రసారాలు జరిపే సాధనాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, కంప్యూటర్స్. నెక్స్ట్ పెట్టండి, కంప్యూటర్లోని అన్ని భాగాలను నియంత్రించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3, సిపియులోని సిపి అండి, కంట్రోలింగ్ ప్రాసెసింగ్ యూనిట్. 12వది, ఇన్పుట్ సాధనానికి ఉదాహరణ తెలపండి. ఆన్సర్ ఆప్షన్ 4, OMR. ఇన్పుట్ సాధనానికి ఉదాహరణ OMR. 13వదండి, సౌండ్ కార్డ్ అనేది ఒక. ఆన్సర్ ఆప్షన్ 3, ప్రాసెసింగ్ పరికరం. 14వదండి, 1 టెరాబైట్ అనేది దీనికి సమానము. ఆన్సర్ ఆప్షన్ 3, 1024 MB. 1 టెరాబైట్ ఈజ్ ఈక్వల్ 1024 MB. 15వదండి, క్రింది వానిలో అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, MS ఆఫీస్. 15వదండి, మొబైల్స్ ఆండ్రాయిడ్ అనేది ఒక. ఆన్సర్ ఆప్షన్ 2, ఆపరేటింగ్ సిస్టమ్. 17వది, వెబ్ పేజీలను చూడటానికి అవసరమయ్యేవి. ఆన్సర్ ఆప్షన్ 3, 1 and 2. మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, గూగుల్ క్రోమ్. ఈ రెండు కూడా వెబ్ పేజీలను చూడడానికి అవసరమైనవండి. 18వది, సెర్చ్ ఇంజన్లను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. గూగుల్, ఆల్టావిస్తా, యాహూ. 19వదండి, విజ్ఞాన వినోద సంబంధ చర్చలు జరిగేది. ఆన్సర్ ఆప్షన్ 2, న్యూస్ గ్రూప్స్. 25వదండి, గణిత పట్టికలు, గ్రాఫులను చిత్రీకరించేందుకు ఉపయోగపడేవి. ఆన్సర్ ఆప్షన్ 2, ఎక్సెల్, MS ఎక్సెల్. నెక్స్ట్ పెట్టండి, 21వది, అభ్యసన వనరులుగా దేనిని మనం పిలుస్తుంటాము? ఆన్సర్ ఆప్షన్ 1, OERS. అభ్యసన వనరులుగా OERS. నెక్స్ట్ అండి, ప్రపంచవ్యాప్తంగా వికీపీడియా ప్రారంభమైంది ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ 2, 2001. వికీపీడియా ప్రారంభమైంది 2001. నెక్స్ట్ పెట్టండి, భారతదేశంలోని OERSని నిర్వహిస్తున్నటువంటి సంస్థలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, IGNOU and NPTEL. IGNOU and NPTEL, OER. నెక్స్ట్ అండి, 24వది, OERS వలన పొందే ప్రయోజనాల్లో 4Rs సరైన క్రమం ఏది? ఆన్సర్ రీయూజ్, రివైజ్, రీమిక్స్, రీడిస్ట్రిబ్యూట్.
అలా చెప్తున్నానండి. రీయూజ్, రివైజ్, రీమిక్స్, రీడిస్ట్రిబ్యూట్. చేతి ఉపకరణాలు కానిది ఏమిటి? చేతి ఉపకరణాలు కానిది ఆన్సర్ ఆప్షన్ 4 ఎల్సిడి ప్రొజెక్టర్. 26వదండి, ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో పాఠ్యాంశాల బోధనకు ఉపయోగపడే వనరులు ఏమిటి? ప్రత్యక్ష పరోక్ష పద్ధతిలో పాఠ్యాంశాల బోధనకు ఉపయోగపడే వనరులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 1 and 2 మన టీవీ, దూరదర్శన్. 27వదండి, ఈ సాధనాల కార్యక్రమాలను కాల నిర్ణయ పట్టికలో చేర్చాలి. ఆన్సర్ ఆప్షన్ 4 టీవీ మరియు రేడియో కార్యక్రమాలను కాల నిర్ణయ పట్టికలో చేర్చాలి. 28వదండి, కాల్ ప్రోగ్రాం ద్వారా కంప్యూటర్ల ద్వారా విద్యకి ప్రాథమిక పాఠశాలల్లో ఎంపిక చేసే విద్యార్థులు. ఆన్సర్ 200 మందికి మించకుండా. నెక్స్ట్ అండి 29వది, కాల్లో భాగంగా ఇవ్వబడినటువంటి సీడీల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 3 64 సీడీలు అండి. కాల్ 64 సీడీలు. 35 ద ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ 2 విద్యా విరామ క్రీడ. 31 సర్వర్ ప్రత్యక్ష సంధానం కాకుండానే వెబ్ ఆధారిత ఉపకరణాలు, అనువర్తనాలను ఉపయోగించి ఇంటర్నెట్ నుండి వనరులను తిరిగి తెచ్చుకొని సమాచార సాంకేతిక ఐటీ సేవలను బట్వాడా చేసే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 క్లౌడ్ కంప్యూటింగ్. 32 క్యూఆర్ కోడ్కి సంబంధించి క్రింది ఇచ్చిన వాటిలో సరైనవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఏబీసీలు సరైనవే. తెలుపు, నలుపు చతురస్రాలతో రూపొందించబడినటువంటి యంత్రం చదవగలిగే బార్కోడ్ కలిగినటువంటి ద్విమితీయ మాత్రిక. అదేవిధంగా యూఆర్ఎల్లు లేదా టెక్స్ట్, ఈమెయిల్, వెబ్సైట్స్, ఫోన్ నెంబర్లతో నేరుగా అనుసంధానం ఏర్పరిచే సమాచారాలను నిక్షిప్తం చేయడానికి ఉపయోగిస్తారు. అది 7089 అంకెల వరకు నిక్షిప్తం చేసుకోగలరు. ఇవన్నీ కూడా సరైనవేనండి. నెక్స్ట్ చూద్దామండి. 33వదండి, ఐసీటీకు సంబంధించి క్రింది ఇచ్చిన వాటిలో సరైనది కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఐసీటీ ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం అనేది సరైనది కాదండి. ఇక్కడ ఐసీటీ అనేది ఒక ఆధునిక బోధనోపకరణ అనవచ్చును. అదేవిధంగా బోధనతో ఐసీటీని ఉపయోగించడం వల్ల ఉపాధ్యాయుని యొక్క భౌతిక శ్రమ తగ్గుతుంది అని కూడా చెప్పవచ్చు. కానీ ఐసీటీ అనేది ఉపాధ్యాయునికి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యామ్నాయం అయితే కాదండి. అదేవిధంగా ఐసీటీ బోధనలో ఐసీటీ ఉపయోగించడం వల్ల అభ్యసనం అనేది సౌలభ్యం అవుతుందండి. నెక్స్ట్ పెట్టండి 34వది, కంప్యూటర్ మరియు అంతర్జాలములను వాడుకునే సౌలభ్యం గల ప్రజలకు మరియు వీటిని వాడుకునే సౌలభ్యం లేని వారికి మధ్య గల భేదమును తెలియచేయనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 డిజిటల్ విభాజ్య అంటారండి. మరి 35వది, కంప్యూటర్లు మరియు వాటి అనుసంధానానికి సంబంధించి ఫైర్వేర్ అనగా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 అది భౌతికంగా అనుసంధానం కలిగినటువంటి ఇతర సమాచార మాధ్యమం లాంటిది. మళ్ళీ చదువుతున్నానండి. కంప్యూటర్లు మరియు వాటి అనుసంధానానికి సంబంధించి ఫైర్వేర్ అనగానేమి? ఆన్సర్ ఆప్షన్ 3 అది భౌతికంగా అనుసంధానం కలిగినటువంటి ఇతర సమాచార మాధ్యమం లాంటిది. 36వదండి, ఎంఎంఓ అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ 3 అంతర్జాలకముల నెట్వర్క్స్ గేమ్. 37వదండి, యూఆర్ఎల్ అంటే ఏమిటి? యూఆర్ఎల్ ఆన్సర్ యూనిఫామ్ రీఫోర్స్ లొకేటర్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. ఆధునిక అంతర్జాలంలో ఉపయోగించు టీసీపీ ప్రోటోకాల్ని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 రాబర్ట్ ఈ ఖాన్ మరియు వింటన్ సెర్చ్. 39వదండి, క్రింది ఇచ్చిన వాటిలో కంప్యూటర్కు సరైన నిర్వచనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సమాచారాన్ని విశ్లేషించే విద్యుత్ యంత్రము. నెక్స్ట్ అండి, డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ 1 అంతర్జాలం. 41వదండి, ఐటీఈఎస్ సూచించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 5 సిస్టమ్స్.
42దండి, ఒక ఇంటర్నెట్పై కంప్యూటర్లను దేనితో గుర్తిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఈమెయిల్ అడ్రస్ చిరునామాతో. ఒక ఇంటర్నెట్పై కంప్యూటర్లను దేనితో గుర్తిస్తారు? ఇంకొకటండి, దీనిలో ముఖ్యమైనటువంటి విషయము ఐపీ అడ్రస్ కూడా కంప్యూటర్ తాలూకా మెయిన్. అదేవిధంగా జయలలిత ఇదే కేసులో ఐపీ అడ్రస్ మూలంగానే దొరికివేసిందండి. వేరు వేరు కంపెనీల నుండి తీసుకుంది, కానీ ఒకే ఐపీ అడ్రస్ ద్వారా ఆమెని పట్టుకొని జైల్లో వేయడం జరిగిందండి. ఓకేనండి. 43దండి, ఈ క్రింది వానిలో ఏ పరికరము ఒక కంప్యూటర్ను ఇంటర్నెట్తో అనుసంధానించడానికి అవసరం అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4 మోడెమ్. 44దండి, అంతర్జాల పరిశోధన యంత్రము ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్కు ఒక ఉదాహరణ ఇవ్వండి. ఆన్సర్ ఆప్షన్ 3 యాహూ. 45దండి, క్రింది 2 ప్రవచనాలను జాగ్రత్తగా చదవండి. ఒకటో చూద్దాము, సమాచార మరియు వార్తా ప్రసార సాంకేతిక శాస్త్రం అంటే ఐసీటీను సమాచార సాంకేతిక శాస్త్రం అంటే ఐటీ యొక్క ఉపసమితిగా పరిగణిస్తారు. రెండవది, ఒక సాఫ్ట్వేర్తో కొంత భాగాన్ని వాడుకునే హక్కును గ్రంథస్వామ్యము కాపీరైట్ అంటారు. పై ప్రవచనముల్లో ఏవి సరైనవి? ఆన్సర్ ఆప్షన్ 2 ఒకటోది కాదండి, రెండోది కాదండి, రెండు కూడా ఈ యొక్క సరైనవి కాదండి. 46దండి, ఒక ప్రోగ్రామ్ని ప్రవచనం తర్వాత ప్రవచనానికి యంత్ర సంబంధిత భాషలోనికి భాషాంతరం అంటే తర్జుమా చేసే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని ఈ పేరుతో పిలుస్తారు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, ఒక ప్రోగ్రామ్ని ప్రవచనం తర్వాత ప్రవచనానికి యంత్ర సంబంధిత భాష అంటే మెషిన్ లాంగ్వేజ్లోకి భాషాంతరం అంటే తర్జుమా చేసే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ని ఈ పేరుతో పిలుస్తారు. మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. 47ది, ఎక్స్ట్రానెట్ అనేది ఒక. ఆన్సర్ ఆప్షన్ 2 లీజుకు తీసుకొని సురక్షిత సమాచారం మార్గం ద్వారా పరస్పర సంధానం కలిగినటువంటి 2 సహకారయుత సంస్థల మధ్య ఉండే అంతర్గత జాలము, దీన్నే ఎక్స్ట్రానెట్ అనేది. 48దండి, ఐపీ అడ్రస్లు ఏ విధంగా మార్చబడతాయి? ఆన్సర్ ఆప్షన్ 1 డొమైన్ పేర్ల శ్రేణి ద్వారా మార్చబడతాయి ఐపీ అడ్రస్లు. 49దండి, ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్వర్క్ అని పిలువబడే భావ ప్రసరణ నెట్వర్క్లోని ప్రయోజనాలు క్రింది ఇచ్చిన వాటిలో ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2 1 2 4 అండి. 1 వేగవంతమైనటువంటి డిజిటల్ సంధానత మరియు ధ్వని, దృశ్య తదితర సేవలను సమన్వయంతో అందించగలిగే సామర్థ్యము. అదేవిధంగా సమాచార ప్రవాహాన్ని వేగవంతం చేయడము. 4వది కాల్ వెయిటింగ్, కాల్ డైవర్షన్ మరియు కాన్ఫరెన్స్ కాల్స్ వంటి సౌకర్యాలను అయితే కలిగిస్తుంది. ఇది ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ అండి. 50ది కంప్యూటర్ అనగా ఆన్సర్ ఆప్షన్ 1 లెక్కించు, కంప్యూట్ అంటే లెక్కించు. 51దండి, కంప్యూటర్ యొక్క ముఖ్యమైన భాగాల్లో హృదయంగా భావించేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సిపియు అండి. ఇక్కడ రాంగ్ పడ్డది, గమనించండి, సిపియు. 52ది 1883లో చార్లెస్ బాబేజ్ కనుగొన్నది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 అనలైటికల్ ఇంజన్. 53దండి, బ్లాగు అనేది సామాజిక మాధ్యమం. బ్లాగు ద్వారా ఎవరైనా ప్రజలతో భావ ప్రసారం చేయవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 4 రెండు అసత్యం అండి, రెండు కూడా అసత్యాలే. 54దండి, 2 అంతకన్నా ఎక్కువ కంప్యూటర్లని అనుసంధానించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 నెట్వర్క్ అని కూడా పిలుస్తామండి, నెట్వర్క్ అని కూడా పిలుస్తూ ఉంటాము. 55ది, ఒకే సమయంలో ఎక్కువ మంది సమాచారాన్ని పంపించడానికి ఈ విధంగా పిలుస్తారు. ఆన్సర్ ఆప్షన్ 3 సామూహిక భావ ప్రసారం అని కూడా పిలుస్తుంటారండి, సామూహిక భావ ప్రసారం. 56ది, దత్తాంశంలోని సమాచారాన్ని గ్రాఫ్ లేదా లెక్క కట్టడాన్ని ఉపయోగించేది. ఆన్సర్ ఆప్షన్ 1 ఎంఎస్ ఎక్సెల్. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 58 కంప్యూటర్లోని వివిధ హార్డ్వేర్లను సాఫ్ట్వేర్లను అనుసంధానించే అప్లికేషన్ని ఎలా వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఆపరేషన్ సిస్టమ్. 59 ప్రోగ్రాంలని సృష్టించటకు కావలసినవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 ఎడిటర్లు మరియు ఎగ్గర్లు. ప్రోగ్రామ్ని సృష్టించడానికి
కావాల్సినవి ఎడిటర్లు మరియు ఎగ్గర్లు బగ్గర్లు. 65 అండి, తొలగించినటువంటి ఫైళ్ళను మళ్ళీ పొందడానికి కంప్యూటర్లోని దేనిని తెరవలసి ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1 రీసైక్లింగ్ బిన్. 61 అండి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఏ సంవత్సరంలో ఆరంభమైంది? ఆన్సర్ ఆప్షన్ 2 1990. వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందు గురించి అంటే మీ యొక్క శ్రేయస్సే మా ధ్యేయంగా అనేక వీడియోలు అయితే చేయడం జరుగుతుందండి. ప్రతి వీడియో కూడా 60 పైచీలకు బిట్లతో చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేస్తుంటే మాకు చేయాలి, వీళ్ళకి బాగా హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్ అయితే మాకు దృఢంగా ఉంటుంది. మీకోసం ఎలాగైనా చేసే ఉద్దేశంతోనే దృక్పథంతోనే ఉన్నానండి. మరి మీకు సపోర్ట్గా నేనున్నాను, మరి నాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. ఓకేనండి. మరి 62 అండి, రకరకాలైనటువంటి ఫేమ్లతో వర్డ్ డాక్యుమెంట్ తయారు చేసే వెబ్సైట్తో మార్చడానికి ఈ క్రింది వానిలో ఏది ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 పేజ్ ట్యాబ్. ఓకేనండి. నెక్స్ట్ అండి 63వది, తయారు చేసినటువంటి డాక్యుమెంట్ పరిధిని చూడడానికి ఏది ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 2 పేజ్ లేఅవుట్. నెక్స్ట్ పెట్టండి 64వది, డాక్యుమెంట్ యొక్క సమాచారాన్ని చూపించే బార్ను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 టూల్ బార్ అంటామండి, టూల్ బార్. 64వది, ప్రదర్శించే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 2 స్లైడ్ షో అంటారండి, ప్రదర్శించే విధానాన్ని. 66వది అండి, పీపీటీ తయారు చేయనప్పుడు దేన్ని వాడతారు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆటో కంటెంట్ విజార్డ్. 67వది అండి, పవర్ పాయింట్ కాలాన్ని దేని ద్వారా నిగూఢపరచవచ్చు? పవర్ పాయింట్ కాలాన్ని. ఆన్సర్ ఆప్షన్ 2 ఫోర్స్ టైమింగ్. 68వది అండి, దృశ్య రూపాల ద్వారా వీడియోని ప్రదర్శించడాన్ని ఇలా అంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 వీడియో ప్రజెంటేషన్. నెక్స్ట్ పెట్టండి, చిత్రాలు, గ్రాఫిక్స్, శబ్దాలు, యానిమేషన్ సమ్మిళిత సమర్పణని ఇలా కూడా అంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 మల్టీమీడియా అంటారండి. వీటిలో అన్నీ కూడా ఉంటాయి, చిత్రాలు, గ్రాఫిక్స్, శబ్దాలు, యానిమేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. 75 అండి, అనేక తీరుల్లో స్లైడ్స్ వచ్చిపోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1 స్లైడ్ ట్రాన్సిషన్. 71 అండి, హార్డ్వేర్ వనరులు కానిది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 1 సిమ్యులేషన్. నెక్స్ట్ పెట్టండి, 3D వీడియోలు చూసేందుకు ఉపయోగపడేది? ఆన్సర్ ఆప్షన్ 3 డిజిటల్ ప్రొజెక్టర్. 73 అండి, సరైన దానిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. CD యొక్క నిల్వ సామర్థ్యం 700 MB, DVD యొక్క నిల్వ సామర్థ్యం 4.7 GB. CDలు, DVDలు అనేవి డేటా స్టోరేజ్ సాధనాలు, ఇవన్నీ కూడా సరైనవేనండి. 74వది, జావా, ఫ్లాష్, వెబ్ 2.0 అనేవి. ఆన్సర్ ఆప్షన్ 4 వెబ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్లు. 75వది అండి, కొన్ని తేడాలు కలిగినటువంటి నిశ్చల చిత్రాలను ఒక వరుస క్రమంలో వేగంగా ప్రదర్శించడం ద్వారా కలిగే భ్రమ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 యానిమేషన్. 76వది అండి, యథార్థ పరిస్థితుల్లో శిక్షణ ఇవ్వడం, టెస్టింగ్ చేయడం వీలు కాకపోతే మనకు ఉపయోగపడేది? ఆన్సర్ ఆప్షన్ 3 సిమ్యులేషన్. 77వది అండి, తరగతి గదిలోనికి ICTని తీసుకువచ్చేది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఇంటర్నెట్ సాఫ్ట్వేర్లు. వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు ఇంటర్నెట్ వనరుల ద్వారా విద్యాపరంగా కలిసి పనిచేయడం అనేది? ఆన్సర్ ఆప్షన్ 1 టెలికొలాబరేషన్. 79వది అండి, 2 లేదా ఎక్కువ ప్రదేశాల్లో ఉన్న ప్రజల మధ్య జరిపే ప్రతిచర్యాత్మక ఎలక్ట్రానిక్ భావ ప్రసారాన్ని ఏమంటాము? ఆన్సర్ ఆప్షన్ 2 టెలికాన్ఫరెన్సింగ్. 80వ పెట్టండి, చర్చలు, ఉపన్యాసాలు, ఎక్స్పర్ట్స్, రీసెర్చ్ పర్సన్తో మాట్లాడేందుకు అవసరమయ్యేవి? ఆన్సర్ ఆప్షన్ 2 టెలికాన్ఫరెన్సింగ్. 81వది, సైబర్ చట్టంలోని అంశాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. కాపీరైట్స్, డేటా ప్రైవసీ, క్రెడిట్ కార్డ్ క్రైమ్స్ ఇవన్నీ కూడా సైబర్ చట్టంలోని అంశాలు. 82వది అండి, సైబర్ రక్షణలోని అంశాలలో లేనిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 సైబర్ టెర్రరిజం. సైబర్ రక్షణలోని అంశాలలో లేనిది సైబర్ టెర్రరిజం. నెక్స్ట్ బిట్ చూద్దామండి,
క్రింది వానిలో దేని నివారణ కోసం ఏయూపీని అమలు చేయాలి? ఆన్సర్ ఏకాంత భగ్నం. క్రింది వానిలో షేర్వేర్గా పిలిచేవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 ఫ్రీవేర్లు. షేర్వేరు ఫ్రీవేర్లు. 86వది ఉపాధ్యాయులు విద్యార్థులు అభివృద్ధిపరిచినటువంటి కళాకృతులు పనులు ఒక వరుస క్రమంలో ఫైల్స్ రూపంలో నిల్వ చేయబడేవి. ఆన్సర్ ఆప్షన్ 3 పోర్ట్ఫోలియో. 87వదండి విద్యార్థుల నిర్మిత ప్రతిస్పందనల నాణ్యతను మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడే స్కోరింగ్ గైడ్ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 రూబ్రిక్స్. 88వది స్కోరింగ్ రూబ్రిక్లోని సోపానాలను సూచించేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గుడ్ రిచ్. 89వదండి ఏదైనా సేకరించినటువంటి సమాచారాన్ని నియంత్రించే ప్రక్రియ ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 దత్తాంశ నిర్వహణ. మరి నా యొక్క వీడియోలు ఒకసారి నా యొక్క ప్లేలిస్ట్లోకి వెళ్ళి డిఎస్సి ఫోల్డర్లో చూసినట్లయితే ఎక్కువ వీడియోలు 60+ ఉన్నటువంటి వీడియోలే మీకు కనిపిస్తాయండి. మరి లాభాపేక్ష లేకుండా మీకోసమని చేస్తున్నాను. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరిన్ని మీకు ఏ వీడియోలు కావాలో తెలియజేస్తే ఖచ్చితంగా నేనైతే పోస్ట్ చేయగలుగుతానండి. ఓకేనండి. నెక్స్ట్ 90వది పాఠశాలల దత్తాంశ నిర్వహణ దీనిలో నిల్వ చేస్తారు. ఆన్సర్ ఆప్షన్ 4 కంప్యూటర్లో. 91వది బహుళ మాధ్యమ పాఠాల తయారీలో ప్రణాళిక రచనలో మొదటి సోపానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 విద్యార్థి పొందే నైపుణ్యాలు. 92వదండి బహుళ మాధ్యమ పాఠాల తయారీలోని ప్రణాళిక రచనలో చివరి సోపానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులు. 93వది బహుళ మాధ్యమ పాఠాల తయారీలోని ప్రణాళిక రచనలో మూడవ సోపానం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 మల్టీమీడియా పాఠం. 94వదండి మల్టీమీడియా పాఠం అమలుపరచడంలో ఉపయోగపడేవి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. ఇంటరాక్టివ్ బోర్డు, పవర్ పాయింట్ స్లైడ్లు, ప్రొజెక్టర్లు ఇవన్నీ కూడా మల్టీమీడియా పాఠం అమలుపరచడంలో ఉపయోగపడేవి. 95వది ఎక్స్టెన్షన్ ప్రాజెక్టుల తయారీలో ఉపయోగపడేవి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. టెంప్లెట్స్, కంప్యూటర్, అంతర్జాలం. 96వదండి అపెక్స్ అనేది ఒక ఆన్సర్ ఆప్షన్ 3 ఫారం. 97వదండి క్రింది వానిలో చర్చా వేదిక ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 గూగుల్ ప్లస్. చర్చా వేదిక గూగుల్ ప్లస్. 98వదండి క్రింది వానిలో ఆన్లైన్, స్మార్ట్ ఫోన్, సోషల్ నెట్వర్కింగ్ మీడియా ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 వాట్సాప్. మరి వీడియో చివరికి వచ్చామండి. మరి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చేవి లైకు కామెంట్లు మాత్రమేనండి నాకు బహుమానాలు. మరి ఎంత చేసినప్పటికీ కూడా మీ నుంచి లైకు కామెంట్లు లేకపోతే మేము చేసినటువంటి వీడియో ఇంకొకరికి వెళ్ళదు. వాళ్ళు లైక్ చేయకపోతే మీ దాకా రకం రాదు, మీరు లైక్ చేయకపోతే వాళ్ళ వరకు వెళ్ళదండి. ఓకేనండి. మరి 99వదండి ట్విట్టర్లో పంపే మెసేజ్లు గరిష్టంగా ఉండవలసినటువంటి అక్షరాలు. ఆన్సర్ ఆప్షన్ 3 140. మరి లాస్ట్ పెట్టండి వీడియోకి. ఉపాధ్యాయుడు బహుళ మాధ్యమ పాఠాలను బోధించడంలో సరైన వరుస క్రమాన్ని తెలియజేయండి. దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.